నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రాష్ట్రంలో 26 మంది ఐఏఎస్ అధికారులకు స్థాన చలనం. ఫైనాన్స్ కమిషన్ సభ్య కార్యదర్శిగా స్మితా సబర్వాల్. ఐఏఎస్ ఐపీఎస్ల కేటాయింపులపై క్యాట్కు అధికారం లేదన్న హైకోర్టు. కేడర్ మార్పుపై అధికారులు కేంద్రాన్ని అభ్యర్థించాలన్న ధర్మాసనం. ఆర్టీసీకి ప్రతి నెల మహాలక్ష్మి నిధులిస్తామన్న భట్టి, పొన్నం. కొత్త ఆదాయ మార్గాలను అన్వేషించాలని అధికారులకు సూచన. కొనసాగుతున్న పీసీసీ విస్తృత స్థాయి సమావేశం. నామినేటెడ్ పోస్టులు, ఎంపీ ఎన్నికలపై సమాలోచన. లోక్సభ ఎన్నికలపై భారాస సన్నాహక సమావేశాలు. కాంగ్రెస్ 420 హామీల పేరుతో బుక్లెట్ విడుదల. హిండెన్బర్గ్ ఆరోపణలపై అదానీ గ్రూప్ పై ఊరట. సిట్ దర్యాప్తునకు సుప్రీంకోర్టు నిరాకరణ. రాష్ట్రంలో మరోసారి భారీగా ఐఏఎస్ అధికారుల్ని ప్రభుత్వం బదిలీ చేసింది. ఈసారి ఏకంగా 26 మంది అధికారులకు స్థాన చలనం కల్పించింది. కీలకమైన సాగునీటి శాఖ కార్యదర్శిగా రాహుల్ బొజ్జాను నియమించారు. గతంలో సీఎంఓ ప్రత్యేక కార్యదర్శిగా సేవలందించిన స్మితా సబర్వాల్ ను ఫైనాన్స్ కమిషన్ సభ్య కార్యదర్శి స్థానానికి మార్చారు. ఎన్నికల వేళ రంగారెడ్డి కలెక్టర్ గా ఉన్న భారతీ హొళికేరిని పురావస్తు శాఖ డైరెక్టర్ గా నియమించారు. బీసీ సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శిగా బుర్రా వెంకటేశం, గనుల శాఖ ముఖ్య కార్యదర్శిగా మహేష్ దత్ ఎక్క, ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శిగా అహ్మద్ నదీం, జీఏడీ కార్యదర్శిగా ఎం రఘునందన్ రావు, ఆయుష్ డైరెక్టర్ గా ఎం ప్రశాంతి, రంగారెడ్డి కలెక్టర్ గా కె శశాంక్, నల్గొండ కలెక్టర్ గా హరిచందన, జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ గా బిఎం సంతోష్ వ్యవహరించనున్నారు. మహబూబాద్ జిల్లా కలెక్టర్ గా అద్వైత్ కుమార్ సింగ్, సంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా వల్లూరు క్రాంతి, పాడి పరిశ్రమ అభివృద్ధి సమాఖ్య డైరెక్టర్ గా చిట్టెం లక్ష్మి, ఫైనాన్స్ ప్లానింగ్ ప్రత్యేక కార్యదర్శిగా కృష్ణ భాస్కర్, పీసీబీ సభ్య కార్యదర్శిగా జ్యోతి బుద్ధా ప్రకాష్, పంచాయతీరాజ్ ఆర్డీ కార్యదర్శిగా సందీప్ సుల్తానియా, కార్మిక శాఖ డైరెక్టర్ గా కృష్ణ ఆదిత్య, మైనార్టీ గురుకులాల సొసైటీ కార్యదర్శిగా ఏఎం ఖానం, టీఎస్ఎంఎస్ ఐడీసీ ఎండీగా ఆర్వి కర్ణన్, సీఎంఓ జాయింట్ సెక్రటరీగా సంగీత సత్యనారాయణ, సహకార సంఘాల డైరెక్టర్ గా ఎం హర్షితను నియమించారు. అఖిల భారత సర్వీస్ అధికారుల కేటాయింపుపై హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఉన్నతాధికారుల కేటాయింపుపై గతంలో క్యాట్ ఇచ్చిన ఉత్తర్వుల్ని హైకోర్టు కొట్టేసింది. ఉమ్మడి రాష్ట్ర విభజన సమయంలో ఇరు రాష్ట్రాలకు కేంద్రం చేసిన ఐఏఎస్ ఐపీఎస్ కేటాయింపుల్ని కొందరు అధికారులు హైకోర్టులో సవాల్ చేశారు. క్యాట్ నుంచి స్టే తెచ్చుకుని కొందరు ఐఏఎస్ ఐపీఎస్లు తెలంగాణలో కొనసాగారు. క్యాట్ తన పరిధిని దాటి ఉత్తర్వులిచ్చిందని సవాల్ చేసిన కేంద్రం వాదన్ని పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు గతంలో క్యాట్ ఇచ్చిన స్టే ఉత్తర్వుల్ని కొట్టేసింది. అధికారుల కేటాయింపు డీఓపీటీ పరిధిలో ఉంటుందన్న హైకోర్టు అధికారుల కేటాయింపుపై క్యాట్కు ఎలాంటి హక్కు లేదని స్పష్టం చేసింది. కేటాయింపులపై అధికారులు తిరిగి కేంద్రాన్ని అభ్యర్థించాలన్న ఉన్నత న్యాయస్థానం ఒక్కొక్క అధికారి అభ్యర్థనను కేంద్రం విడివిడిగా వినాలని సూచించింది. పునః కేటాయింపులు చేసే వరకు ఐఏఎస్లు యథాతథంగా కొనసాగవచ్చని పేర్కొంది. రాష్ట్రంలో తమ కార్యకలాపాలను మరింత విస్తరిస్తామని అమర్ రాజా బ్యాటరీస్ చైర్మన్ గల్లా జయదేవ్ చెప్పారు. మహబూబ్ నగర్, శంషాబాద్లో చేపట్టిన ప్రాజెక్టులపై ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించారు. మొత్తం 9,500 కోట్ల రూపాయల వ్యయంతో మహబూబ్ నగర్ లో అయాన్ గిగా ఫ్యాక్టరీ, శంషాబాద్ లో ఈ పాజిటివ్ ఎనర్జీ ల్యాబ్స్ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఈ రెండింటి ద్వారా దాదాపు 4,500 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు వస్తాయన్నారు. మహబూబ్ నగర్ లో చేపట్టిన అయాన్ గిగా ఫ్యాక్టరీ దేశంలోనే అతి పెద్దదన్న ఆయన ఈ ప్రాజెక్టులకు ప్రభుత్వం నుంచి అందుతున్న సహకారం అభినందనీయమని చెప్పారు. అటు రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధిలో అమర్ రాజా సంస్థది కీలక పాత్ర అని చెప్పిన రేవంత్ ఆ కంపెనీకి పూర్తిగా సహకరిస్తామన్నారు. శుద్ధ ఇంధనం ఉత్పత్తికి రాష్ట్రం కట్టుబడి ఉందన్న ముఖ్యమంత్రి బ్యాటరీల ఉత్పత్తిలో అధునాతన సాంకేతికతను ఉపయోగించే కంపెనీలను ప్రోత్సహిస్తామని తెలిపారు. రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు అదానీ గ్రూప్ స్పష్టం చేసింది. అదానీ సంస్థ ప్రతినిధులు గౌతమ్ అదానీ కుమారుడు కరణ్ అదానీ కలిసి సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ప్రభుత్వం మారినప్పటికీ రాష్ట్రంలో పరిశ్రమల స్థాపన, ఉద్యోగాల కల్పనలో తమ కంపెనీ ముందుంటుందని అదానీ గ్రూప్ ప్రతినిధులు తెలిపారు. ఇప్పటికే తలపెట్టిన ప్రాజెక్టుల్ని కొనసాగిస్తూనే కొత్త ప్రాజెక్టుల ఏర్పాటుకు సహకరించాలని ముఖ్యమంత్రిని కోరారు.
రాష్ట్రంలో ఏరోస్పేస్ పార్క్, డేటా సెంటర్ ప్రాజెక్టు ఏర్పాటుతో పాటు కొత్త ప్రతిపాదనలపై సమావేశంలో చర్చించారు. అదాని గ్రూప్ పెట్టుబడుల్ని స్వాగతించిన ముఖ్యమంత్రి రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి, ఉపాధి కల్పన కోసం పరిశ్రమలకు రాయితీలు, సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. సమావేశంలో పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, అదాని ఏరోస్పేస్ సీఈఓ ఆశిష్ రాజ్ వంశీ తదితరులు పాల్గొన్నారు. ఆర్టీసీ ప్రయాణికులపై రవాణా ఛార్జీల భారం మోపకుండా సంస్థను ఆర్థికంగా బలోపేతం చేసే మార్గాలను అన్వేషించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులకు సూచించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఆర్టీసీపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి సమీక్ష నిర్వహించారు. ఆర్టీసీ ఆర్థికపరమైన అంశాలు, మహాలక్ష్మి పథకం అమలు తీరు, ప్రభుత్వ ఆర్థిక సాయం వంటి అంశాలపై అధికారులు మంత్రులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. 6.5 కోట్ల మహిళలు ఉచిత ప్రయాణాన్ని వినియోగించుకోవడం గొప్ప విషయమని భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. ఆర్టీసీకి ఆర్థిక శాఖ తరపున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. నిర్వహణ వ్యయానికి నిధులివ్వాలని ఆర్థిక శాఖ అధికారులకు ఆదేశాలిచ్చామన్నారు. సిబ్బందికి రావాల్సిన బకాయిలు, సంస్థ అప్పులు, పీఎఫ్, సీసీఎస్, ఇతర సెటిల్మెంట్లకు సంబంధించిన నిధులపై సమీక్షించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. మహాలక్ష్మి పథకం కింద ప్రతిరోజు సగటున 27 లక్షల మంది మహిళలు ప్రయాణిస్తున్నారని, 10 కోట్ల విలువైన జీరో టికెట్లు జారీ చేస్తున్నామని ఆర్టీసీ ఉన్నతాధికారులు వివరించారు. టికెట్ ఆదాయంపైనే కాకుండా లాజిస్టిక్స్, కమర్షియల్, టికెటేతర ఆదాయంపైన ఆర్టీసీ దృష్టి పెట్టిందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మహిళలు బస్సుల్లో ఉచితంగా ప్రయాణించడాన్ని భారాస నేతలు వ్యతిరేకిస్తున్నారా అని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. ఆటో డ్రైవర్లను ఆందోళనకు ఉసిగొలుపుతున్నారని హైదరాబాద్ లో ఆరోపించారు. ఆటో డ్రైవర్లకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఫలితాలు వచ్చి ఇవాళకి నెల అవుతుంది. నెల రోజుల లోపల 2 గ్యారంటీలను అమలు చేసి మిగతా గ్యారంటీలకు సంబంధించినటువంటి అర్హత పరమైనటువంటి ఒక ప్రక్రియ రాష్ట్ర వ్యాప్తంగా సక్సెస్ఫుల్ గా కొనసాగుతుంటే నిన్నటి దాకా అధికారంలో ఉన్నటువంటి వాళ్లకు నిద్ర రావడంలే. అందుకే నెల రోజులు కూడా గాని ప్రభుత్వాన్ని విమర్శిస్తా ఉన్నారు, దూషిస్తా ఉన్నారు. మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేయడం టీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తుందా, అందుకే ఆటో కార్మికులకు మద్దతు ఇస్తుందా అని అడుగుతా ఉన్నాం. ఇక్కడ మేము వీళ్ళకి వ్యతిరేకంగా తీసుకునే నిర్ణయం కాదని 100 సార్లు చెప్పినాం. మీకు సంబంధించిన ఇబ్బంది తొలగించడానికి ప్రభుత్వం సానుకూలంగా ఉంది. ప్రతిపక్షాల చక్కర్ల వడకండి వాటినే వాళ్ళ రాజకీయ లబ్ధి కొరకు చేస్తున్నారని చెప్తున్నాం. 5 గ్యారంటీలు అమలు లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన సదస్సులు జరుగుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లా పొన్నారి ప్రజాపాలన సదస్సులో కలెక్టర్ రాహుల్ రాజు పాల్గొన్నారు. దరఖాస్తుల ప్రక్రియను పరిశీలించిన ఆయన కొత్త రేషన్ కార్డుల కోసం తెల్ల కాగితంపై వివరాలు రాసివ్వాలని సూచించారు. ప్రజాపాలన కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని వరంగల్ జిల్లా పాలనాధికారి ప్రావీణ్య కోరారు. వరంగల్ జిల్లా వర్ధనపేట మండలం కడారిగూడెంలో కలెక్టర్ పాల్గొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ అభయహస్తం పథకాలకు అర్జీలు పెట్టుకోవాల్సిందిగా కలెక్టర్ ప్రావీణ్య సూచించారు. భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట 12వ వార్డు సదస్సులో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పాల్గొన్నారు. అభయహస్తం పథకం దరఖాస్తుల్ని స్వీకరించే కార్యక్రమాన్ని ఐలయ్య ప్రారంభించారు. పారదర్శకంగా లబ్ధిదారులకు సంక్షేమ ఫలాలు అందిస్తామన్నారు. వరంగల్ జిల్లా నర్సంపేట ప్రజాపాలనా సదస్సుకు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి హాజరయ్యారు. 90 రోజుల్లోనే గ్యారంటీలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. సూర్యాపేట జిల్లా నడిగూడెంలో జరిగిన గ్రామ సభను ఆర్డీఓ సూర్యనారాయణరావు పరిశీలించారు. నడిగూడెం తహసీల్దార్ హేమ్మాలి, ఎంపీడీఓ సయ్యద్ ఇమాం పాల్గొని దరఖాస్తుల ప్రక్రియను పర్యవేక్షించారు. అందరి దరఖాస్తులు స్వీకరిస్తామన్న అధికారులు ప్రజలు ఆందోళన చెందవద్దని స్పష్టం చేశారు. హైదరాబాద్ గాంధీ భవన్ లో పీసీసీ విస్తృత స్థాయి సమావేశం ముగిసింది. వివరాలను కాంగ్రెస్ నేతలు వెల్లడిస్తున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. అవకాశం ఉంది. అటువంటి వాళ్ళ లిస్టు కూడా ఏఐసీసీ సెక్రటరీలు, అబ్జర్వర్లుగా పనిచేసినటువంటి 3 ఏఐసీసీ సెక్రటరీలు వాళ్ళ లిస్టును కూడా తయారు చేసి ఇచ్చిన ఎమ్మటే ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇంకా వేరే ముఖ్య అంశాలు మల్లు రవి గారు కూడా మీతోటి షేర్ చేసుకుంటారు. మీడియా మిత్రులకి నమస్కారం. దాంతోపాటు నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికీ కొత్త ప్రభుత్వం తరఫున, కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తున్నాం. మరి ఇప్పుడే మా మీడియా ఇన్ఛార్జి వైస్ ప్రెసిడెంట్ కిరణ్ కుమార్ రెడ్డి గారు 3 రిజల్యూషన్స్ గురించి చెప్పడం జరిగింది. దాంతోపాటు మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కష్టపడి పనిచేసినటువంటి నాయకులందరినీ గుర్తించి త్వరలోనే వారందరికీ ప్రభుత్వం తరఫున వారి వారి స్థాయిని బట్టి
వారికి ప్రభుత్వంలో చైర్మన్లు, డైరెక్టర్లు, ఇంకా అన్ని స్థాయిల్లో పదవులు ఇవ్వటానికి ఇప్పటికే ఒక ఎక్సర్సైజ్ జరిగింది, కానీ అది ఇంకా పూర్తి కాలేదు. ఇప్పుడు వచ్చినటువంటి మన ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి గారు, అదే రకంగా రోహిత్ చౌదరి గారు, విష్ణునాథ్ గారు, తర్వాత మన్సూర్ అలీ ఖాన్ గారు, ఈ ముగ్గురు ఏఐసిసి సెక్రటరీస్, ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీస్ అందరూ కూర్చొని అంత సమగ్రంగా అన్ని జిల్లాల్లో, అన్ని అసెంబ్లీల్లో, అన్ని పార్లమెంట్లో పనిచేసిన కార్యకర్తలందరినీ దృష్టిలో తీసుకుని ఒక సమగ్రమైన లిస్టును తయారు చేసి తర్వాత కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ పర్మిషన్ తీసుకుని త్వరలోనే వారందరికీ పదవులు వారి పనిని బట్టి ఇవ్వటం జరుగుతుందని మరి రేవంత్ రెడ్డి గారు మీటింగ్ లో స్పష్టంగా చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఇంత ముందు ఇక్కడ మీటింగ్ జరుగుతూనే ఉంటే వారు మాట్లాడక ముందే మరి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు పదవులు లేవన్నారని, గ్రామీణ ప్రాంతంలో కమిటీలు లేరని, టీవీలో ఇచ్చారని చెప్పే విషయాన్ని కూడా వారు దాన్ని ఖండించారు. ఆ రకంగా చెప్పలేదు. అది చీఫ్ గెస్ట్ గా చివరిలో మాట్లాడారు. అందువల్ల వారు దాన్ని ఖండించారు. అంతేకాకుండా గ్రామ స్థాయిలో ఇందిరమ్మ కమిటీలు వేస్తానని చెప్పారు. ఎవరైతే ఈ బూత్ లెవెల్లో క్రియాశీలంగా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేశారో వారందరినీ దృష్టిలో పెట్టుకుని 5-6 మందితోని ఒక్కొక్క గ్రామంలో ఒక కమిటీని ఏర్పాటు చేస్తానని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ముఖ్యమంత్రి గారు కానీ, ఉప ముఖ్యమంత్రి గారు కానీ, మంత్రులు కానీ అందరూ కూడా ఈ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల యొక్క శ్రమ ఫలితంగానే ప్రభుత్వం ఏర్పడింది. నిరంతరం ప్రజల దగ్గర నుంచి వచ్చేటటువంటి మరి సూచనలు, సలహాలని తీసుకునే ప్రభుత్వం పనిచేస్తుందనే మాట కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా పిసిసి ఈ త్వరలోనే రేవంత్ రెడ్డి గారే పిసిసి ప్రెసిడెంట్ కాబట్టి 8-9 తారీఖుల్లో వారు మన పాత 10 జిల్లాలకు సంబంధించిన నాయకులతో మాట్లాడి రోజుకు 5 జిల్లాల చొప్పున వారి అభిప్రాయాలు తెలుసుకుని ఏ రకంగా పార్లమెంట్ ఎన్నికల్లో ముందుకు పోవాలి, వారి సలహాలు, సూచనలు తీసుకుని దాని మీద కార్యాచరణ తీసుకుంటారని, అదే రకంగా మళ్లీ 10, 11, 12, 13 ఈ 3 రోజుల్లో ఇప్పటికే పార్లమెంటుకు ఒక ముఖ్యమైన నాయకుడు, కొన్ని చోట్ల మంత్రుల్ని, కొన్ని చోట్ల మంత్రులు కానోళ్లను కూడా ఇన్ఛార్జిగా వేయటం జరిగింది. ఆ ఇన్ఛార్జీలు ఆ 3 రోజుల్లో ప్రతి పార్లమెంట్ లో మీటింగ్ పెట్టి ఆ పార్లమెంటుకు సంబంధించిన నాయకులందరితో మాట్లాడి ఆ పార్లమెంట్ లో నిలబడే అభ్యర్థుల్ని గెలిపించడానికి కావలసినటువంటి కార్యాచరణను రూపొందించుకోవాలని చెప్పారు. మరి ఈ నెల 14వ తారీఖున దావోస్ కి పెట్టుబడుల గురించి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, అదే రకంగా శ్రీధర్ బాబు గారు లెజిస్లేటివ్ అఫైర్స్ కమిటీ మినిస్టర్ వారు ఇద్దరు దావోస్ కి వెళ్తున్నారు. ఒక్క 4 రోజులు 14 నుంచి 18, 19 వరకు ఉండరు. తర్వాత వచ్చిన వెంటనే 20వ తారీఖు నుంచి మళ్లీ పార్లమెంటు వైజ్ గా రేవంత్ రెడ్డి గారు పార్లమెంటు వైజ్ గా మీటింగులు పెట్టి అభివృద్ది, సంక్షేమం మీద రివ్యూ చేయటమే కాకుండా ప్యారలల్ గా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పార్లమెంటు సభ్యుల పరిస్థితుల్ని గమనించి వారు ఏ రకంగా రేపు ఎన్నికల్లో గెలుస్తారనే కార్యక్రమాన్ని కూడా చేపడతానని చెప్పారు. ఇంకొకటి, ఇవాళ మాట్లాడిన వాళ్ళందరూ కూడా ఈ 30 రోజుల, ఈ నెల రోజుల్లో ప్రభుత్వం తీసుకున్నటువంటి
చర్యలన్నింటినీ కూడా అభినందించడం జరిగింది. ప్రభుత్వం అధికారుల్ని నియమించడంలో గాని లేక పరిపాలనని ముందుకు తీసుకుపోవడంలో గాని, అదే రకంగా 6 గ్యారంటీల్లో 2 గ్యారంటీలు ఫ్రీ ట్రాన్స్పోర్ట్, అదే రకంగా ఇంకొకటి రాజు ఆరోగ్యశ్రీ అమలు విషయంలో చర్చ జరిగింది. 6 కోట్ల మంది మహిళలు ఇప్పటి వరకు ఉచిత బస్ ప్రయాణం చేసినట్టుగా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు చెప్పడం జరిగింది. అంటే 6 కోట్ల మంది తిరిగారంటే ఒకే మహిళ 4-5 సార్లు కూడా తిరిగి ఉండొచ్చు. 6 కోట్ల మహిళలు ప్రయాణం చేశారు. అది ఎంతో ఉత్సాహంగా మహిళలు ఇచ్చినటువంటి అవకాశాన్ని ఉపయోగించుకున్నందుకు మొత్తం కాంగ్రెస్ పార్టీ మీటింగు యునానిమస్ గా ఇది సక్రమంగా జరుగుతుంది. దీని మీద ఇదే రకంగా కొనసాగించేదానికి కాంగ్రెస్ పార్టీ తరఫున అందరూ సహకరించాలని మాట్లాడటం జరిగింది. పార్లమెంట్ ఎన్నికల్లో భారాస మంచి ఫలితాలు సాధిస్తుందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. భారాస ఎంపీలనే ఎందుకు గెలిపించాలో క్షేత్రస్థాయిలో ప్రజలకు వివరిస్తామన్నారు. భారాసకు ప్రధాన కేంద్రం, ప్రధాన అజెండా తెలంగాణ మాత్రమేనని కేటీఆర్ పేర్కొన్నారు. భారాస ఎంపీలు గెలవకపోతే పార్లమెంట్లో తెలంగాణ అనే పేరు అనామకంగా మారుతుందని చెప్పారు. తెలంగాణ భవన్ వేదికగా పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలను ఆదిలాబాద్లో ప్రారంభించారు. ముఖ్య నేతలతో సమావేశమై వారి అభిప్రాయాలు తీసుకుని పార్లమెంట్ ఎన్నికలకి కార్యాచరణ ఖరారు చేసే దిశగా సమాలోచనలు చేశారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, సెక్రటరీ జనరల్ కేశవరావు, సీనియర్ నేతలు మధుసూదనాచారి, హరీష్ రావు, కడియం శ్రీహరి, జగదీష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి సమావేశాలు నిర్వహించారు. చిన్న చిన్న లోపాల వల్లే ఓడిపోయామని నేతలు కేటీఆర్, కాంగ్రెస్ దుష్ప్రచారం వల్లే ఓడిపోయామన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది మొన్న ఎన్నికల్లో 1-2 కాదు, సరిగ్గా 420 వాగ్దానాలు తెలంగాణ ప్రజలకు వాళ్ళు ఇచ్చింది. 420 హామీలు. ఎన్ని హామీలు ఇచ్చారు? వాళ్ళు యూత్ డిక్లరేషన్ లో ఏం చెప్పారు, ఎస్సీ డిక్లరేషన్ లో ఏం చెప్పినారు, ఎస్టీ డిక్లరేషన్ లో ఏం చెప్పారు, మహిళా డిక్లరేషన్ లో ఏం చెప్పినారు, అవన్నీ కూడా ప్రజల దగ్గరికి తీసుకొని పోతాము. ఇదందరికీ కూడా మా కార్యకర్తలకి ఇది ఇంటింటికి చేరే విధంగా ఈ పుస్తకాన్ని కూడా తీసుకొని పోతాం. క్షేత్రస్థాయిలో నియోజకవర్గాల వారీగా కూడా విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశాలు కూడా, పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి సన్నాహక సమావేశాలు కూడా పెట్టుకుంటాం. బీఆర్ఎస్ ఎంపీలను ఎందుకు గెలిపించాలి అంటే తెలంగాణ బలం, తెలంగాణ గలం, తెలంగాణ దళం పార్లమెంట్ లో ఉండాలి అంటే, తెలంగాణ ప్రయోజనాల కోసం రాజీ లేకుండా కొట్లాడాలి అంటే, తెలంగాణ ప్రయోజనాల కోసం పేగులు దిగేదాకా అవసరమైతే నిలబడాలి అంటే, కలబడాలి అంటే ప్రభుత్వంతో, కేంద్ర ప్రభుత్వంతో అది సాధ్యమయ్యేది కేవలం ఒక బీఆర్ఎస్ కే తప్ప కాంగ్రెస్ పార్టీకో బీజేపీకో ఎంత మాత్రం కూడా కాదు. ఢిల్లీలో తెలంగాణ వాయిస్ అంటే బీఆర్ఎస్ అనే మాట అందరికీ తెలుసు. తెలంగాణ అనగానే గుర్తొచ్చేది భారతదేశం అంతా వెంటనే స్ఫురించే పేరు, గుర్తొచ్చే రూపం కేసీఆర్, బీఆర్ఎస్ మాత్రమే. నీటి వాటాలు కావచ్చు, రాష్ట్రం యొక్క వనరులు కావచ్చు, రాష్ట్రంలో ఉండే మరి ఇచ్చిన హామీలు కావచ్చు, వీటన్నింటి విషయంలో మనం బలంగా మాట్లాడాలి, మన గలం విప్పాలి అంటే అది కాంగ్రెస్ బీజేపీల వల్ల కాదు. రద్దు చేసిన ఐటీఐఆర్ గురించి ప్రశ్నించలేదు, తెలంగాణకు న్యాయబద్ధంగా రావాల్సిన హక్కుల గురించి మాట్లాడలేదు అని ఎన్నడన్నా రాహుల్ గాంధీ గాని నరేంద్ర మోడీ గారు గాని మాట్లాడినరా ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐతో విచారణ జరిపిస్తామని చెప్పి ఇప్పుడు న్యాయ విచారణకు ఆదేశించడమేంటని భాజపా సీనియర్ నేత లక్ష్మణ్ కాంగ్రెస్ సర్కార్ను ప్రశ్నించారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో జరిగిన సావిత్రిబాయి పూలే జయంతి వేడుకల్లో కాంగ్రెస్ భారాస లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. ఆడలేక మధ్యలో ఓడినట్టు ఎన్నికల ముందు మీరు ఇచ్చిన హామీలేమిటి? మేము అధికారంలోకి వస్తే ఈ కాళేశ్వరంలో జరిగిన అవినీతిని, కుంభకోణాన్ని వెలికితీస్తాం, ఒక సిబిఐ ఎంక్వైరీ చేయించి దానికి బాధ్యులైన వాళ్ళందరి మీద కూడా కఠినంగా చర్యలు తీసుకుంటామని, వాళ్ళు బొక్కిన సొమ్మంతా కూడా కక్కిచ్చి ప్రజలకు పంచుతామని చెప్పారు. సిబిఐ ఎంక్వైరీ కాదని ఇవాళ జ్యుడిషియల్ ఎంక్వైరీ అని చెప్పి మాట మార్చడం జవాబు చెప్పాలి. ఏ అధికారులైతే బాధ్యులని మంత్రులుగా మీరు ప్రకటన చేశారో అదే అధికారుల ద్వారా మీరు పీపీటీలు, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లు చేసి అంటే వారికి వత్తాసు పలుకుతున్నారా? ఈ బీఆర్ఎస్ కాంగ్రెస్ 2 వేరు కాదు, ఒక గూటి పక్షులే తోడు దొంగలే అని చెప్పి నెల రోజులుగా వస్తున్నది అధికారులకు వచ్చి. ఎందుకు ఇవాళ మేడిగడ్డ మీద అఖిలపక్ష బృందాన్ని తీసుకెళ్తా అని చెప్పిన మీరు ఎందుకు మీ మంత్రులతోనే సరిపెట్టుకుంటున్నారు? మేడిగడ్డ వరకు మాత్రమే ఎందుకు ఈ అవినీతి పరిమితం చేస్తున్నారు? మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు మీద జరిగినటువంటి మరి 1,00,000 కోట్లని మీరే చెప్పారు.
ఇవాళ ఎందుకు కూని రాగలుసు దాని వెనుకాల ఉన్న మతలబ్ ఏమిటి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. పార్లమెంట్ ఎన్నికల ముందు ఈ రోజు పరోక్షంగా పరస్పరం సహకరించుకోవడానికే ఈ రోజు బీఆర్ఎస్ కు లొంగిపోతున్నారా? నిజంగా మీకేమాత్రం చిత్తశుద్ధి ఉంటే వెంటనే సిబిఐ ఎంక్వైరీకి మీరు విన్నపించండి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గురువారం భారాస అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలవనున్నారు. విజయవాడ నుంచి హైదరాబాద్ రానున్న జగన్ కేసీఆర్ నివాసానికి వెళ్లనున్నారు. తుంటి ఎముక మార్పిడి చికిత్స చేయించుకున్న కేసీఆర్ ను రాజకీయ సినీ ప్రముఖులు పరామర్శించారు. ఏపీ సీఎం జగన్ పరామర్శించలేదు. గురువారం కేసీఆర్ తో భేటీ అవుతారని వైకాపా వర్గాలు తెలిపాయి. ఏపీ ఎన్నికల ముంగిట కేసీఆర్ జగన్ సమావేశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ముస్లిం సోదరీమణులకు ట్రిపుల్ తలాక్ ను రద్దు చేస్తానన్న మాటను నిజాయితీగా నిలబెట్టుకున్నానని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. కేరళ త్రిశూర్లో నిర్వహించిన మహిళలకు మోదీతో సాధికారత కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు. ఈ బహిరంగ సభకు 2 లక్షల మందికి పైగా మహిళలు తరలివచ్చారు. అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, ఎంటర్ప్రెన్యూర్లు, కళాకారులు, ఉపాధి హామీ కార్మికులు, సామాజిక కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ప్రధాని కాంగ్రెస్, వామపక్షాలు అసెంబ్లీలో, పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ డిమాండ్ను తీవ్రంగా నిర్లక్ష్యం చేశాయని ధ్వజమెత్తారు. స్వాతంత్ర్యం తర్వాత కాంగ్రెస్, వామపక్షాలు మహిళల సామర్థ్యాన్ని దెబ్బతీశాయని విమర్శించారు. మహిళలకు సాధికారత కల్పించే నారీ శక్తి బంధన్ అధినియం చట్ట రూపకల్పన ద్వారా వనితలకు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నారని చెప్పారు. ఇండియా కూటమి పార్టీలు దేశాభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నాయని ఆరోపించారు. దక్షిణాదిలో ప్రాంతీయ పార్టీలను ఓడించి తీరుతామని వివరించారు. కంపెనీ వాటాల ధరల్ని అదానీ గ్రూప్ తారుమారు చేసిందన్న ఆరోపణలపై దర్యాప్తును సెబీ నుంచి సిట్కు బదిలీ చేసేందుకు సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఆరోపణలకు తగిన ఆధారాలు లేవని, అసాధారణ పరిస్థితుల్లోనే అలాంటి నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. నిపుణుల కమిటీ సూచనలను కేంద్రం, సెబీ నిర్మాణాత్మకంగా పరిగణనలోకి తీసుకుని నియంత్రణ వ్యవస్థను బలోపేతం చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ధర్మాసనం సూచించింది. హిండెన్బర్గ్ ఆరోపణల వ్యవహారంలో అదానీ గ్రూప్నకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. స్టాక్స్ ధరలను తారుమారు చేశారన్న ఆరోపణలపై సెబీ దర్యాప్తును మరో సంస్థకు బదిలీ చేసేందుకు సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. అదానీ గ్రూప్ స్టాక్స్ ధరలను తారుమారు చేసిందని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు వెలువరించింది. ప్రముఖ బిలియనీర్ జార్జ్ సోరోస్ నేతృత్వంలోని ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్టు నివేదిక ఆధారంగా సెబీ దర్యాప్తును అనుమానించలేమని తేల్చి చెప్పింది. అదానీ గ్రూప్ పై వచ్చిన 24 ఆరోపణల్లో 22పై విచారణ పూర్తి చేసిన సెబీ పెండింగ్ లో ఉన్న మిగతా 2 దర్యాప్తును కూడా 3 నెలల్లో పూర్తి చేయాలని ధర్మాసనం ఆదేశించింది. చట్టం ప్రకారం సెబీ తన దర్యాప్తును లాజికల్ గా ముగించాలని సుప్రీంకోర్టు సూచించింది. సెబీ దర్యాప్తు అధికారుల్లో తాము జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులోని వాస్తవ పరిస్థితుల దృష్ట్యా సెబీ దర్యాప్తును మరో సంస్థకు బదిలీ చేయాల్సిన అవసరం లేదన్న ధర్మాసనం అసాధారణ పరిస్థితుల్లోనే అలాంటి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. సెబీ రెగ్యులేటరీ డొమైన్లోకి ప్రవేశించడానికి కోర్టుకు పరిమితమైన అధికారాలు ఉన్నాయని ధర్మాసనం తెలిపింది. న్యాయస్థానం నియమించిన నిపుణుల కమిటీలోని కొంతమంది సభ్యులపై ఆరోపణలు నిరాధారమని, వాటిని తిరస్కరిస్తున్నట్లు పేర్కొంది. అదానీ హిండెన్బర్గ్ వ్యవహారంలో సుప్రీంకోర్టు నియమించిన నిపుణుల కమిటీ సూచనలను కేంద్ర ప్రభుత్వంతో పాటు సెబీ నిర్మాణాత్మకంగా పరిగణలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. నిపుణుల కమిటీ నివేదికను పరిశీలించి నియంత్రణ వ్యవస్థను బలోపేతం చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొంది. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో అదానీ గ్రూప్ షేర్ల విలువ పెరిగింది. మరోవైపు సుప్రీంకోర్టు తీర్పుపై గౌతమ్ అదానీ హర్షం వ్యక్తం చేశారు. సత్యమేవ జయతే అంటూ ట్వీట్ చేశారు. ఈ వ్యవహారంలో తమకు మద్దతుగా నిలిచిన వారికి గౌతమ్ అదానీ కృతజ్ఞతలు తెలిపారు. దేశాభివృద్ధికి తమ వంతు ప్రయత్నం కొనసాగుతూనే ఉంటుందన్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం తొండపల్లిలో గుప్త నిధుల వేట కలకలం సృష్టించింది. గుప్త నిధులు ఉన్నాయనే నెపంతో గ్రామ శివార్లోని ఓ వ్యవసాయ క్షేత్రంలో గుర్తు తెలియని వ్యక్తులు తవ్వకాలు జరిపారు. దాదాపు 20 ఫీట్ల వరకు సొరంగం తవ్వి గుప్త నిధుల వేట కొనసాగించారు. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు తవ్వకాలపై విచారణ చేపట్టారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తామని తెలిపారు.